కల్లు కుండలో కల్లు తీసేసి చింతపండు పెట్టి తోమేస్తే గంగ పెట్టి ప్రోక్షణ చెయ్యక్కర్లేదు. ఇలా లోపలున్న కల్లు తీసేయడానికి ఏమిటి మార్గం? లోపల నుంచి వాయువు నామమై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి. ఆ నామము అగ్నిబీజ అమృత బీజ అనుసంధానమై ఆ ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చెయ్యగలదు. మళ్ళీ కళ్ళెళ్లకుండా చేయగలదు ఆ నామం. ఒకసారి తెలిసి కాని తెలియక కాని నామం పట్టుకున్నారనుకోండి, అంత్యకాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నువ్వు ఆ భగవన్నామని చెప్పడానికి కావలసిన సంస్కారం నీకెక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టు. కాబట్టి ఆ ప్రాణోత్క్రమణం అయిపోయినప్పుడు ఆ నామం చెప్పగలవో చెప్పలేవో, అందుకని ఇప్పుడే చెప్పడం మొదలు పెడతామంటారు. అలా ఈయన ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వెళ్ళి 2 మాటలు విన్నాడో వాడు రక్షకుడు అన్న పూనిక తెలిసిపోయింది. నన్ను రక్షించవు అని తెలిసిపోయింది. తాను చేసిన పాపమునకు వగచాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపమును పొందాడు. ఉత్తర క్షణం సంతానాన్ని ఆ కాంతని విడిచిపెట్టాడు. గంగా తీరానికి వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు. ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనసులో పెట్టి, మనస్సుని ఆత్మలో పెట్టి, ఆత్మని హరిచరణముల దగ్గర పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ 4 కనపడ్డారు. కనబడి ఇలా నువ్వు అన్నాక తీసుకెడదామనే సమయం ఇచ్చాం, ఇప్పుడు నువ్వు వచ్చే ఇచ్చని వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణుడిలో ఐక్యమైపోయాడు. ఇప్పుడు చెప్పండి, భగవన్ జ్ఞానమును పొందడానికి ముందుది సిలబస్సా వెనకది సిలబస్సా? మీరు నిర్ధారించలేరు. ఈశ్వరానుగ్రహం కలగడం ఇప్పుడు చెప్పేస్తున్నాడు అజామిలోపాఖ్యానంలో వ్యాసుడు జగద్గురువై. నిన్ను రక్షించగలిగినది యథార్థమునకేది? భాగవతులతోడి అనుబంధమే. నీకు జీవితంలో ఉండవలసింది ఏదైనా ఉంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయచేయగదే. ఆ భగవద్భక్తులతోడి స్నేహము కావాలి. ఇప్పుడు దూతలు ఏం చేశారు? యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళన్నారు, మాకు అనుమానం, ఇన్నాళ్ల నుంచి నువ్వు వెళ్ళి పట్రా అనేవాడివి, మేము పట్టుకొచ్చేవాళ్ళం. వాళ్ళు ఇంకో 4 వచ్చారు, మీరు వదిలిపెట్టండి అన్నారు. అసలు మనమా తీసేది, వాళ్ళ తీసుకెళ్ళేది? అంటే మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మాట మనం వింటామా, మన మాట వాళ్ళు వింటారా? వాళ్ళేమంటున్నారంటే తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నామని చెప్పాడు, పాపాలు పోయాయి అంటున్నారు. అలా పోతాయా? మేము పాపాల లిస్టు చూసుకుని మేము వెళ్ళాం, వాళ్ళేమో చివర నారాయణ అన్నాడు, పాపం పోయిందంటున్నారు. ఏది నిజం? నువ్వు ఇది చెప్పకపోతే రేపు పొద్దున్న మేము చేసేటటువంటి పనిలో ఇబ్బందులు వస్తాయి. అందుకని నువ్వు అసలు మాకు ముందు అర్జెంటుగా ఈ డ్యూటీ ఆప్ చేసి మాకు ఒక సెమినార్ కండక్ట్ చేసి మాకున్న అనుమానాలు నివృత్తి చేయి, అప్పుడు వెడతాం మళ్ళీ డ్యూటీకి అన్నారు. సరే, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని, లీవ్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించేయమన్నాడు. అంటే నిజంగా అలా అని కాదు నా ఉద్దేశం. భటులందరినీ కూర్చోపెట్టాడు. యమధర్మరాజు గారు కూర్చుని ఆ రోజున ఒక మాట అన్నాడు, పుత్రులారా అన్నాడు. అని ఒక సంబోధన చేశాడు. మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా, నారాయణ అంటే పాపం పోతుందండి, అలా ఎలా పోతుందండి, నామం చెప్తే పోతుందా అన్నారు కదా, ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి అన్నాడు. లేకపోతే వ్యాసుడు ఎందుకు అవుతాడండి? ఈ అనుమానం మీకు ఉండిపోదేంటి? నేను ఇలా వేదిక దిగ్గానే వచ్చేరు, అదేంటంటే అలా పోతుందా అలా పోతుందా అలా పోతుందా అనరు. అందుకని వ్యాసుడే ఆ భారం తల మీద వేసుకున్నాడు అని ఆయన అన్నాడు. యమధర్మరాజు గారితో చెప్పిస్తున్నాడు. ఇంకా అడ్డు ఆపు ఏమిటండి, ఇంకా ఆయనే చెప్తే, మీరు జీవితమునందు పాపకర్మలు చేసి ఉన్నారు కాదని అనలేం కదండి. కాబట్టి ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ పాపకర్మలు పూర్తిగా నశించిపోతాయా? పూర్తిగా నశించిపోవడం మాట దేవుడెరుగు, కానీ చేసిన పాపము బాగా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. ఏమిటా కర్మ? ప్రాయశ్చిత్త కర్మ అంటారు. మీరు గంగానదిలో స్నానం చేయడానికి వెడితే గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది, ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ డుండి గణపతి ముందు కూర్చోబెట్టి ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ప్రాయశ్చిత్త మంత్రాలు మీరు వినాలి, వింటే ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు ఒరే ఇవన్నీ పాపాలా? ఓరి బాబోయ్, అయితే అసలు నీ చేసిన పుణ్యం ఏమైనా ఉందా అని అనుమానం వస్తుంది. అన్ని పాపాలు ఉంటాయి అందులో. ఇవన్నీ లిస్టు చెప్పి ఇవన్నీ పోవడానికి వీడు గంగా స్నానం చేస్తున్నాడని చెప్తారు. చెప్పప్పుడు తీసుకెళ్లి సంకల్పం చెప్పించి స్నానం చేస్తారు, లేకపోతే కాకి స్నానం అంటారు దాన్ని. అందుకని గంగా సరే ఎలా చేసినా గంగే స్నానం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ప్రాయశ్చిత్తము చేత మీరు చేసినటువంటి పాపములు చాలా మటుకు వాటి యొక్క వ్యగ్రతని తగ్గించే అవకాశము ఉన్నది. కానీ మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి.
ఇది ఎలా ఉంటుందంటే వాడు కాశీలో ప్రాయశ్చిత్తం చేసేసుకుని కాకినాడ వచ్చేసాడు. మళ్ళీ మొదలు. ఎందుకు మొదలు? ఇక్కడ జరగలేదు. ఒక కల్లు కుండని తీసుకెళ్లి ఓ చుట్టకుదురు మీద పెట్టి దాన్ని గంగానదిని తీసుకొచ్చి ఆ గంగతో బాగా సంప్రోక్షణ చేసి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇది శుద్ధి పొందుగాక అని గంగా జలాలు తల్లేసి దాన్ని నిండాను ఆ శుభ్రంగా చేతులతో గంగ తీసి ఆ కుండ చుట్టూ రాసేసి పైనుంచి అభిషేకం చేసినట్టు పోసేసి ఎక్కడైనా పొడుందేమో చూడు అన్నారు మీరు. ఎక్కడా పొడి లేదండి అంది భార్య. అయితే మాత్రం అది కల్లుకుండ అవడం మానేసిందండి. అది కల్లుకుండే. మీరు ఎంత గంగతో దాన్ని నింపినా దాని మీద ఎంత గంగ పోసినా అది కల్లుకుండా. మీరు ఎంత ప్రాయశ్చిత్తం చేసినా లోపల మనస్సు సంస్కరింపబడనంత వరకు భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం. ఎన్ని తీర్థాలకెళ్ళి స్నానం చేసినా ఇది శుభ్రపడనంత వరకు అది నిరర్థకమైపోతోంది. కాబట్టి మరి ఎలా? కల్లు కుండలో కల్లు తీసేసి చింతపండు పెట్టి తోమేస్తే గంగ పెట్టి ప్రోక్షణ చెయ్యక్కర్లేదు. ఇలా లోపలున్న కల్లు తీసేయడానికి ఏమిటి మార్గం? లోపల నుంచి వాయువు నామమై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి. ఆ నామము అగ్నిబీజ అమృత బీజ అనుసంధానమై ఆ ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చెయ్యగలదు. మళ్ళీ కళ్ళెళ్లకుండా చేయగలదు ఆ నామం. ఒకసారి తెలిసి కాని తెలియక కాని నామం పట్టుకున్నారనుకోండి, పట్టుకుని అస్తమానం గోవింద గోవింద అంటే మొదలెట్టారనుకోండి, ఏం చేసినా గోవింద అంటున్నారనుకోండి మీరు, అలా అంటూ పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది. ఎవరు చూడకుండా చేయడం మొదలెడతాడు. ఎవరు చూడకుండా పాపం చేయడం ఓ మెట్టు పైకెక్కడం శీలంలో తెలుసా అండి. ఎందుకనంటే 10 మందిలో చేయడానికి కొంచెం భయపడుతున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి. ఎవరు చూడకపోయడం ఏంటి? రాత్రి పగలు అసుర సంధ్య వేళ సూర్యుడు చంద్రుడు ధర్మము అగ్ని ఇన్ని రూపాలతో ఈశ్వరుడు అంతఃసాక్షి అయి చూస్తున్నాడు. కాబట్టి ఈశ్వర నేను పాపము చేస్తున్నాను అని క్షమార్పణ చెప్తాడు. మరునాడు పూజామందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్నను పాపము చేసి ఉంటే ఆయనకి చెప్పి పుచ్చేయడం మీరు అలవాటు చేసుకోండి. నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను. మీరు నిన్నటి రోజున పాపం చేశారనుకోండి, ది మూమెంట్ యు స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్ ఫస్ట్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి నిన్నటి రోజున నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు 5 కూరలు కొని పిల్లవాడికి లెక్కలు రావు కాబట్టి కేజీ బెండకాయలకి 14 రూపాయలు ఇవ్వడంలో లెక్క తప్పించేసి 4 కూరలకి మాత్రమే కూడికి చెప్పి వంకాయలు అరకిలో 4 రూపాయలండి, బీరకాయలు కేజీ 8 రూపాయలండి, 8 4 12 ఇలా 4 చెప్పేసి వాడు బేరాల్లో ఉన్నాడని బెండకాయలకి డబ్బులు ఇవ్వకుండా వచ్చి వాడు కష్టపడి పెంచి పెద్ద చేసిన బెండకాయ బజారుకి తెస్తే ఆ కేజీ బెండకాయలు రోజు సంధ్యావందనం చేసి పరులకు ప్రవచనం చేసేటటువంటి నేను కేజీ బెండకాయలకి డబ్బు ఇవ్వకుండా తెచ్చుకుని వండుకు తిన్నాను. నా పాపము క్షమించుగాక. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటిది చెయ్యకుండా ఉత్తర క్షణం ఆ డబ్బు ఇచ్చేసేటట్టుగా నా మనస్సుని సంస్కరించు అని మీరు ఈశ్వరుడికి చెప్పి సంధ్యావందనం చేశారనుకోండి, మీరు మళ్ళీ 2వ రోజు రైతు బజార్లో డబ్బులు ఇవ్వకుండా రండి, 1/2 కిలో బెండకాయలే కొనుక్కుంటారు. ఓన్లేదో ఇష్టం అయితే. అంటే నేను ఇది ఒక ఉదాహరణగా చెప్పాను అంతేనండి, ఇంతకన్నా పెద్ద చెప్తే బాగుండదని. ఇలా చేస్తే మీరు రోజు వెళ్ళి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు? అసహ్యంగా ఉంటుంది. రోజు వెళ్ళి మచ్చిమిరకాయలకి మానేశాను, అల్లానికి మానేశాను, అక్కడ కొట్టుకొచ్చాను ఇక్కడ కొట్టుకొచ్చాను, ఎందుకురై రావణ పూజన్నా మానేద్దాం, అదన్నా మానేద్దాం. ఇప్పుడు పూజ మీరు మానలేరు, ఎందుకని భయం ఒకటి పట్టుకుంది నామాన్ని పట్టుకోవడం. కాబట్టి ఏం చేస్తారు? పాపం మానేస్తారు. మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా? కళ్ళు తీసేస్తోంది కుండలోంచి. కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని. అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా. ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను. మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయచ్చు. కొంతమందిని ఎవరెవరిని తెస్తారో తెలుసా? అలాంటి వాళ్ళని ఎకసక్కమునకైన ఇందిరారమణు నామంబు పలకని దుర్భాషితులను వేళాకోళానికి కూడా వాడు నారాయణ అండం. వీడు వెళ్ళకపోతే పీడాబోయేరు, ఇంకోడు తెచ్చి ప్రసాదం ఇస్తే నేను బుచ్చుకోనంటాడు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చేయండి.